was amid his ongoing family dispute. The doctors had revealed that Mohan Babu had sustained some injuries with swelling observed under his eye. Also, a detailed evaluation was underway and a CT scan has also been scheduled for today to assess his condition further. Well, the Manchu family has been making headlines recently due to the escalating dispute between Mohan Babu and Manchu Manoj over property and family issues. Mohan Babu had accused Manoj of unlawfully occupying his house, while Manoj alleged that his father had always shown favoritism towards his brother Vishnu Manchu. Now on December 10, tensions peaked when Manoj denied entry to the house, forcefully entered with his associates claiming his children were inside. During this commotion, Mohan Babu had attacked a journalist, causing the reporter to suffer a fracture. We have reactions coming in. Listen. నిన్న జరిగిన సంగతి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్. ప్రముఖ నటుడు మోహన్ బాబు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. మరి ఆయన కుటుంబం కనుక చూసుకుంటే ఆస్తి తగాదాలే దీనికి ప్రధాన కారణమేమో తెలియదు, కానీ కుమారులు ఇద్దరు కూడా ఒకరికొకరు గొడవ పడుతున్నారు. మరి ఈ పరిస్థితి కనుక చూసుకుంటే ఏ ఛానల్ చూసినా, ఏ వార్తా పేపర్ చూసినా, ఎక్కడైనా సరే మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు ఇదే మరి అందరూ కూడా డిస్కషన్ వచ్చేసింది. గత 48 గంటల్లో కనుక చూసుకుంటే మోహన్ బాబు ప్రస్తావన చేయడం ఛానల్ లేదు, పేపరు లేదు. అయితే మోహన్ బాబు గురించి కొన్ని విషయాలు ఈ జనరేషన్కి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు 2000 కోట్ల రూపాయల ఆస్తి ఆయన సంపాదించారంటే ఆయన తల్లి తండ్రి చాలా పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే. ఆయన అంతా కూడా స్వయం కృషితో పైకి వచ్చారు. తండ్రి ఒక మాస్టరు, తల్లి కనుక చూసుకుంటే ఒక హౌస్ వైఫ్, పైగా ఆవిడకి చెవుడు కూడా ఉండేది. పిల్లలకి చెప్పిన మాట కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం నుంచి ఆయన వచ్చారు. ఇది చాలా పాజిటివ్ యాంగిల్. ఒక వ్యక్తి ఇంత స్థాయికి ఇలా కష్టపడి పైకి రావడం అనేది మాత్రం ఇది అందరికీ కూడా ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి విషయమే. అయితే మోహన్ బాబు అసలు ఎందుకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు అనుకుంటే, ఆయన తండ్రి ఒక మాస్టర్ అయ్యండి, ఆయన కూడా మాస్టర్గానే జీవితాన్ని వెళ్ళబుచ్చాలనుకొని ఒక డ్రిల్ మాస్టర్గా జాయిన్ అయ్యారు. కానీ డ్రిల్ మాస్టర్లో క్యాస్ట్ అనేటువంటి ఒక పదం వచ్చేటప్పటికి ఆ స్కూల్ యాజమాన్యానికి నచ్చల. ఈ క్యాస్ట్ విషయంలో ఇతని క్యాస్ట్ మరి వాళ్ళకి నచ్చలేదనుకుంటా ఆ ఉద్యోగుల నుంచి తీసేశారు. దాంతో ఆయన మనసులో ఒక ముద్ర పడిపోయింది. క్యాస్ట్ అనేది నన్ను ఈరోజు ఉద్యోగుల నుంచి పోగొట్టింది కాబట్టి ఎప్పటికైనా సరే క్యాస్ట్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు అని మనసులో నిర్ణయించుకున్నారు. తర్వాత కాలంలో శ్రీ విద్యా నికేతన్ స్థాపించినప్పుడు ఆయన అప్లికేషన్ ఫామ్లో ఎక్కడా కూడా కులం అటువంటి ప్రస్తావన తీసేశారు. క్యాస్ట్ అనేది ఉండదు. మీరు అప్లికేషన్ ఇప్పటికీ చూసినా కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఆయన హీరో అవుదామని చెప్పి వెళ్తాను అన్నప్పుడు మా నాన్నగారు ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమీ లేకుండా, టికెట్ లేకుండా ఆయన తిరుపతి నుంచి చెన్నైకి వచ్చేసారు. అప్పుడు మద్రాసు అని చెప్పి అనేవాళ్ళు. జేబులో ₹1 లేదు, తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో పాండి బజార్లో సినిమాల వేషాల గురించి తిరుగుతూ ఉంటే ఎవరు వస్తారు, అవకాశాలు ఎవ్వరూ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి తిండి పెట్టి ప్రోత్సహించింది ఎవరో తెలుసా? ఆ ప్రముఖ విలన్ అయినటువంటి త్యాగరాజు తన ఇంట్లో తీసుకెళ్ళి అతనికి తిండి పెట్టి షెల్టర్ ఇచ్చి చాలా కాలం పాటు ఆయన చూశారు. బహుశా ఇప్పుడు వాళ్ళు చాలామంది ఆయన గురువు దాసనారాయణరావు గారు అని అంటారు, కానీ ఆ మొదటి గురువు ఆయన కాదు, త్యాగరాజు.
త్యాగరాజు చూస్తున్న కాలంలో సినిమాల్లో వేషాలకు వెళ్ళినప్పుడు ప్రభాకర్ రెడ్డి కనిపించారు. ప్రభాకర్ రెడ్డి మోహన్ బాబు చదువు, సంస్కారం, అతని నడవడిక చూసి అతను ఏం చేశారంటే కేఎస్ఆర్ దాస్కి పరిచయం చేశారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకోమని చెప్పి కేఎస్ఆర్ దాస్ పెట్టినప్పుడు కేఎస్ఆర్ దాస్ 1967 సంవత్సరంలోనే కేఎస్ఆర్ దాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న వాడు దాసరి నారాయణరావు. ఆ టైంలో దాసరి నారాయణరావుకి మోహన్ బాబుకి పరిచయం ఏర్పడింది. వాళ్ళ పరిచయం దినదిన ప్రవర్ధమానమైంది. అప్పట్లో ఒక ప్రామిస్ కూడా చేశారు దాసరి నారాయణరావు, నేను కనుక దర్శకుడిని అయితే నీకు అవకాశాలు ఇస్తాను, నేను పైకి తీసుకొస్తానని చెప్పేసి. అలాగే 1971 సంవత్సరం మన తాత మనవడు చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. 72లో రిలీజ్ అయింది. అందులో అవకాశం ఇస్తారు అని చెప్పి మోహన్ బాబు ఎదురు చూశారు, కానీ అవకాశం రాలా. తర్వాత సినిమా కనుక చూసుకుంటే మళ్ళీ రాలా. ఆ తర్వాత సినిమా చూసుకుంటే మళ్ళీ రాలా. దాసరి అంటే ఇవ్వలేకపోతున్నారు. దాంతో అతనికి అగమ్య గోచరం, ఏం చేయాలో తెలియలేదు. అసలు తన సినిమాకి పనికొస్తానా లేదా అని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణ మేకప్ చీఫ్ మాధవరావు గారి దగ్గరికి వెళ్ళారు ఒక ఆదివారం. అది ఒక కార్ షెడ్ దగ్గర ఆయన ఉన్నారు. ఆ కార్ షెడ్ దగ్గరికి వెళ్ళి, గురువు గారు నేను సినిమాలకు పనికొస్తానని అడిగితే, ఎందుకు పనికిరావు మోహన్ బాబు అంటే, నాకు మేకప్ వేస్తారా అని. వేస్తాను అన్నారు. కానీ నా దగ్గర జేబులో డబ్బులు లేవు గురువుగారు, ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేనంటే ఏం పర్వాలేదని. అప్పుడు ఆయన దగ్గర కృష్ణకి వాడేటువంటి విగ్ ఉంది ఇంట్లోనే. ఆ విగ్ పెట్టి మేకప్ వేసి ఆయన ఫోటోలు కూడా తీయించారు. చూసుకున్న తర్వాత మోహన్ బాబుకు ఒక నమ్మకం వచ్చింది, నేను హీరో అవ్వగలను, ఆ టాలెంట్ నాకు ఉంది అని చెప్పేసి. అది ఆ రోజు జరిగేటువంటి సంఘటనే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అయితే తర్వాత కాలంలో మరి మోహన్ బాబు మరి చిన్న చిన్న వేషాలు ఇస్తూ ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుకి ఒక ఫైటర్ ఆ రోజు రాకపోతే మోహన్ బాబు ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. అతనికి ఆ ప్యాంటు షర్ట్ వేశారు, టైట్గా ఉంది. ఒక కర్ర తిప్పుకుంటూ అతని మీదకి రావాలి అక్కినేని నాగేశ్వరరావు మీదకి. ఆ కర్ర తిప్పడంలో ఏమైందంటే అది అక్కినేని నాగేశ్వరరావుకి బలంగా తగిలింది. వెంటనే నడిచి ఎవరికి ఇతను పెట్టారు, ఇలాంటి వాడికి ఫైటర్ ఏంటి, తీసి అవతలపారేయండి, పెద్ద పొడుగ్గా ఉన్నాడు గడకర్రలాగా అన్నారు. అది విన్న మోహన్ బాబు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఏడ్చారు. ఏంటి నా పరిస్థితి, నేను అసలు సినిమాలకు పనికిని వస్తానా రాదా అని చెప్పేసి బాధపడినటువంటి సంఘటన కూడా ఉంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వెళ్ళి అనేక సార్లు అడిగేవాళ్ళు, గురువు గారు నాకు ఏదైనా ఒక సినిమా అవకాశం ఇప్పించండి అని చెప్పేసి. అప్పుడు కృష్ణ అతని మీద దయతెలిచి అల్లూరి సీతారామరాజులో ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తారు, పెళ్ళికొడుకు క్యారెక్టర్, విజయమ్మని పెళ్లి చేసుకునేటువంటి క్యారెక్టర్. కానీ అప్పుడే చనిపోతుంది ఆవిడ. అలాగే చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఉన్నటువంటి మోహన్ బాబుకి చివరికి వేరే గత్యంతరం ఏం లేదు, పైకి వస్తానో లేదో తెలియదు. అప్పుడు దాసరి పద్మ దగ్గరికి వెళ్ళి రోజు కనపడేవాళ్ళు. ఆవిడకి ఏదైనా కూరగాయలు తీసుకురావటం, పచారీ కొట్లో దగ్గరికి వెళ్ళి సామాన్లు తీసుకురావటం, మోసుకురావటం, బియ్యం బస్తాలు మోసుకురావటం, ఇవన్నీ చేసేవారు. ఆవిడ ఇంత చదువుకున్నావయ్యే ఇలాంటి పనులు ఎందుకు చేస్తా అంటే, లేదమ్మ గారు మీరు ఏం చెప్పినా చేస్తానని చెప్పి చేయడంతో జాలి కలిగి దాసరి నారాయణరావుకి గట్టిగా రికమెండ్ చేశారు. అదే సమయంలో కవిత, ఇప్పుడు మంచి హీరోయిన్ అప్పట్లో, ఆవిడ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉండేవాళ్ళు. అదే ఆయన జీవనాధారం. అప్పుడు ఆయన మరి భార్య మాట ఇంకా కాదనలేక మరి తాత మనవడిలో ఇస్తాన ప్రామిస్ని నెరవేర్చుకోవడానికి స్వర్గం నరకం 1975 సంవత్సరంలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ అయింది, మంచి విజయవంతమైంది. కానీ అనుకున్న స్థాయిలో ఆయనకేమీ అవకాశాలు రాలా. ఇటువంటి తరుణంలో మళ్ళీ ఆయనకి వెన్నుదనుగా నిలబడిందంటే మాధవరావు మేకప్ చీఫే. భలే దొంగలైనటువంటి సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ వచ్చింది. కేఎస్ఆర్ దాస్ ఏమో సత్యనారాయణ పెట్టుకుందామని అనుకున్నారు. సత్యనారాయణకి అప్పటికి కాల్ షీట్లు చాలా బిజీగా ఉన్నాయి. దాంతో మరి రికమెండ్ చేసింది ఎవరంటే మాధవరావు. కేఎస్ఆర్ దాస్ చేయగలడా లేదా అని డౌట్. అయినా సరే కృష్ణ కూడా ప్రోత్సాహం ఇచ్చారు, పర్లేదు పెట్టుకోండి బాగా చేస్తాడని చెప్పడంతో భలే దొంగల్లో మెయిన్ విలన్గా వేషం వేయడం జరిగింది. భలే దొంగలు చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో మోహన్ బాబుకి ఒక శక్తి వచ్చింది, నేను బాగా యాక్ట్ చేయగలను అన్న నమ్మకం కూడా వచ్చింది. ఆ నమ్మకంతో దాసరి నారాయణరావు అతని మీద కూడా నమ్మకం పెట్టుకొని కేటుగాడు, పాలు నీళ్లు ఇలాంటి సినిమాలన్నీ తీశారు. అలాగే సింహబలుడు సినిమా వచ్చేటప్పటికి అక్కడ కూడా అదే పరిస్థితి. విలన్ అనే వాళ్ళు అప్పుడు ఎవరు దొరకలా. విలన్గా ముందు సత్యనారాయణ చేద్దాం అనుకున్నారు. సత్యనారాయణ క్యారెక్టర్ తండ్రికి షిఫ్ట్ అయింది. దాంతో ఆ విలన్ క్యారెక్టర్ నమ్మకం వచ్చి కె రాఘవేంద్రరావు ఇచ్చారు. దాంతో విలన్గా అద్భుతమైన రాణింపు వచ్చేప్పటికి సినిమా ఇండస్ట్రీలో బిజీ అయిపోయారు.
విలన్గా చాలా మంచి ఉన్నత స్థానానికి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత అప్పుడు 1980 సంవత్సరంలో సర్కస్ రాముడు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన మొట్టమొదటిగా ఎన్టీ రామారావుకి వచ్చి, నాకు అండదండలుగా ఉంటే ఒక వ్యక్తి కావాలని దాసనారాయణ అడిగినప్పుడు మోహన్ బాబుని సజెస్ట్ చేయి కలిపారు. మీకు ఎప్పుడు ఇతను తోడుగా ఉంటాడు, సినిమాలో అయినా సరే మీరు రాబోయే కాలంలో రాజకీయాల్లోకి వెళ్ళినా సరే అనేప్పటికీ మోహన్ బాబు ఎన్టీ రామారావుకి బాగా సన్నిహితమయ్యాడు. సన్నిహితమైన తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అలాగే చంద్రబాబు నాయుడు కూడా బాగా క్లోజ్ అయ్యాయి. కానీ 1983 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడుకే ప్రచారం చేశాడు. దాంతో చంద్రబాబు నాయుడు ఓడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు కూడా మోహన్ బాబు అంటే ఒక అభిమానం. తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావుకి దగ్గరయ్యి వీళ్ళిద్దరికి బాగా సన్నిహితమయ్యి ఆ కాలంలో నెమ్మదిగా తను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించి ఓన్ ప్రొడక్షన్స్తో అనేక సినిమాలు తీశారు. ఆ అన్ని సినిమాలు కూడా విజయవంతాయి. అలాగే హీరో నుంచి విలన్ కింద ఆయన రూపాంతరం చెందారు. అలా ఆయన ఎదుగుతూ ఉన్న కొద్దీ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ వచ్చారు. చాలామంది అగ్ర హీరోలతో కాంబినేషన్లో కూడా ఆయన నటించడం కూడా జరిగింది. ఇలాంటి మోహన్ బాబు 1993 సంవత్సరంలో తన మొదటి భార్య శ్రీ విద్య అన్న దేవి అని చెప్పేసి ఆవిడ పేరు మీద రంగంపేటలో శ్రీ విద్యా నికేతన్ అనేది స్థాపించడం జరిగింది. శ్రీ విద్యా నికేతన్ అంచెలంచెలుగా ఎదిగింది. ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ కింద స్థాపించడం జరిగింది, పెద్ద స్థాయిలోకి వెళ్ళింది. మరి కుమారులు ఇద్దరు వచ్చేవాడికి మంచు విష్ణు ఆ బాధ్యతలు తీసుకున్నారు. మరి వీళ్ళకి సంబంధించి అనేక రకాల పేర్లతో బ్రాండ్ నేమ్స్తో కూడా వీళ్ళకి స్కూల్స్ ఉన్నాయి. మొత్తం కనుక మీకు చూసుకుంటే వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వీళ్ళకి స్కూల్ విద్యానిలయాలు కూడా ఉన్నాయి. అలాగే 4 వాళ్ళకి థియేటర్స్ కూడా ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి. ఆ వాటన్నిటిని విలువ కలిపితే 2000 కోట్ల రూపాయలు. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ స్థాయి నుంచి భోజనానికి లేనటువంటి పరిస్థితుల్లో ఆయన పాండీ బజార్లో తిరుగుతూ అనేక మందిని వేషాలు అడుగుతూ తర్వాత దాసనారాయణరావు లేకపోతే త్యాగరాజు, కృష్ణ ఇలాంటి వాళ్ళు ప్రోత్సాహం ఇస్తే పైకొచ్చి తర్వాత కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించి మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి ఎన్టీ రామారావు మనసుని చూరుకొని తర్వాత రాజ్యసభ మెంబర్ అయి ఎంపీగా అయ్యి రాజ్యసభలో కూడా అడుగుపెట్టారు. ఆ తర్వాత కాలంలో కనుక చూసుకుంటే ఆయన ఒక మాట కూడా అన్నారు, నేను ఎన్టీ రామారావుకి ఎప్పుడు నా దేశం నా జీవితం నా నమ్మక ద్రోహం చేయనన్నారు. కానీ ఆ రోజు కారణాల వల్ల చంద్రబాబు నాయుడు వైపు వచ్చారు, రాజకీయాలకు అడుగుపెట్టారు. తర్వాత విభేదాల వల్ల రాజకీయాలకి దూరం కూడా అయిపోయారు. అయితే తర్వాత తన బ్యానర్ మీద అనేక సినిమాలు తీశారు. అలాగే కొడుకుల్ని ఇద్దరిని కూడా మంచి స్థితికి తీసుకొచ్చారు. పెద్ద కొడుకుని ఈరోజు ఐపీఎస్ ఆఫీస్ని చేద్దాం అనుకున్నారు, అతను ప్రొడ్యూసర్ అయ్యాడు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఈరోజు ప్రెసిడెంట్ ఉన్నారు. కొడుకు కూడా మనోజ్ కూడా మంచి నటుడిగా పేరు పొందారు. ఒక వ్యక్తి ఏమీ అండదండలు లేకుండా 2000 కోట్ల రూపాయలు సంపాదించారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఇంత చేసినా కూడా ఆయనకి వివాదాలు, తర్వాత గొడవలు, అనేక రకాలైన వాటిలో తలదోచడం ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి, లేనివని కాదు. కాకపోతే నాకు ఆయనతో ఉన్న పరిచయం, నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనతో చాలా మంచి పరిచయం ఉంది. మనిషికి ఎంత కోపం ఉన్నా ఏమున్నా కూడా ప్రేమిస్తే మాత్రం ఆయన అతిగా ప్రేమిస్తాడు. ఆయన ఎవరైనా సరే గౌరవం ఇస్తాడు, ప్రేమిస్తాడు. అలాగే ఆయన పరిధులు దాటి ఎవరైనా ముందుకు వస్తే మాత్రం ఆయన కోపం కూడా అలాగే ఉంటుంది. కోపం కూడా తన తీవ్ర స్థాయికి వెళ్ళి తర్వాత మంచులాగా కరిగిపోయేటువంటి మనస్తత్వం కూడా. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు 78 సంవత్సరాల వయసు ఆయనకి. 78 సంవత్సరాల వయసులో మరి 2 పిల్లలు క్రమశిక్షణ అని చెప్పి ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటారు. నేను క్రమశిక్షణతో పెరిగాను, నా కుటుంబం కూడా క్రమశిక్షణ అని చెప్పి చెప్తుంటారు. మరి ఈ క్రమశిక్షణ ఈరోజు ఏమైంది అనేటువంటి క్వశ్చన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. ఇది కుటుంబ సమస్య. యాక్చువల్గా దీన్ని వీడియో చేయాలని చెప్పి నేను అనుకోలే. కానీ మోహన్ బాబు గొప్పతనం ఈరోజు తెలియజెప్పాలి. ఎందుకంటే తండ్రి ₹1 ఆస్తి ఇవ్వలేదు, దానికి ఇవ్వలేని పరిస్థితి. కానీ తన స్వయం శక్తితో సంపాదించిన ఆస్తి ఈరోజు ఆయన కన్నీళ్ళు తెప్పిస్తోంది, ఒక విధంగా తీరని ఆవేదన కలగజేస్తోంది. ఇది ఎంత స్థాయికి వెళ్ళిందంటే ఆయన భార్య ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మరి మోహన్ బాబు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అంటే డబ్బు కనుక ఉంటే ఒక రకమైన బాధ, డబ్బు కనుక లేకపోతే ఒక రకమైన బాధ. అంటే ఇది సినీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మనం సావిత్రి గారి గురించి చెప్పుకుంటాం, డబ్బు లేక ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డారని. కానీ డబ్బు నుండి కూడా ఈరోజు మోహన్ బాబు
ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు, ఆవేదనతో రగిలిపోతున్నారు, తీవ్రమైనటువంటి క్షోభ ఆయనకి గురవుతున్నారు. కాబట్టి డబ్బులు కూడా మనిషికి ఇబ్బంది కలుగజేస్తాయని చెప్పి మోహన్ బాబు ఈ జరిగిన సంఘటన తెలియజేస్తుంది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండదు, ఎందుకంటే వాళ్ళ మధ్య తాటాకు కోపం అది తొందరలోనే సమసిపోతుంది. కుటుంబం అంతా ఏకమవ్వాలి అని చెప్పి కూడా ఆయన మిత్రుడిగా నేను కోరుకుంటూ, ఎప్పుడైనా సరే ఆస్తులు మనుషుల్ని విడదీయరాదు, కోపాన్ని తెప్పించకూడదు, అలాగే కుటుంబ కలహాలకి దారి తీయకూడదు. ఇది ఈ కుటుంబాన్ని చూసి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు.